SS डेंटल केयर मल्टी स्पेशलिटी एंड इम्प्लांट सेंटर डॉक्टर सलीम मलिक की जानिब से रोजाना मुफ्त चेकअप। टाइमिंग्स सुबह 10 बजे तक रात 9 बजे तक और इतवार के दिन भी खुला रहेगा। बामुकाम क्लॉक टावर बिसाइड रहमत मस्जिद HR कॉम्प्लेक्स फर्स्ट फ्लोर SBI मेन ब्रांच रोड महबूब नगर। फोन नंबर 8522943048। अस्सलाम वालेकुम नाज़रीन, NH TV में आप सभी का इस्तकबाल है। लगाचरला के किसानों को फौरी रिहा किया जाए। BRS कायदीन ने अम्बेडकर मुजस्सिमे को याददाश्त पेश की। BRS पार्टी वर्किंग सदर KTR के हुक्म पर विकाराबाद जिले के तांडूर में पायलट रोहित रेड्डी साबिक रुकन असम्बली की हिदायत पर BRS कायदीन ने तांडूर में मौजूद अम्बेडकर मुजस्सिमे को एक याददाश्त पेश की। बाद अज़ां BRS कायदीन ने मुखातिब करते हुए कहा कि अपनी जमीनों की हिफाजत करने वाले किसानों को गैर जरूरी तौर पर हिरासत में लेते हुए जेल मुंतकिल किया गया। उन्होंने मुतालबा किया कि किसानों के खिलाफ दर्ज गैर कानूनी मुकदमात को फौरी खत्म किया जाए और किसानों को फौरी रिहा किया जाए। मजीद क्या कहा, आइए डालते हैं इस पर एक नजर। इस मौके पर विठल रेड्डी सीनियर BRS कायद, साबिक काउंसलर्स, कायदीन और कारकुनान की कसीर तादाद मौजूद थी। అదేవిధంగా రైతులను అక్రమ కేసులు బనాయించి మరి ఈ రోజు జైల్లో పెట్టియడము ఇది ఎంతవరకు సమంజసము? ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి గారికి భయం అవుతున్నది. ఎందుకంటే మన నరేందర్ రెడ్డి బయట ఉంటే మరి కోడంగల్లో నా పప్పులు ఉడకాయి, మళ్ళీ నాదేమి నడవనీయకుండా ముందు నాదేం పరిస్థితి అవుతుందో అని భయానికి నరేందర్ రెడ్డిని మరి జైల్లో పెట్టించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఎలాంటి సంఘటనలు ఆయన చేస్తూ ఉన్నాడో, ఎలాంటివి ఆయన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క విషయము అక్కడ ఏది లగాచర్ల విషయంలో కానీ మరి హైడ్రా విషయంలో కానీ పేదల ఇండ్లు కూల్పడము, మరి పేదలను హింసించడము ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. నీ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, నువ్వు కూడా ఎక్కువ ఉండవు రేవంత్ రెడ్డి, ఖబర్దార్. వెంటనే రైతులను, ముఖ్యంగా రైతుల మీద పెట్టినటువంటి కేసులను, నరేందర్ రెడ్డి మీద పెట్టినటువంటి కేసులను వెంటనే తీసివేసి మరి వాళ్ళని విడుదల చేయాలని చెప్పి ముఖ్యంగా వారిని మేము హెచ్చరిస్తున్నాము. లేకపోతే మాత్రం మా BRS పార్టీ తరఫున KCR గారి ఆధ్వర్యంలో, KTR గారి, రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఎట్టి పరిస్థితుల్లో ఊపుకుండేది లేదు. ఇంకా ఎక్కువ మొత్తంలో ధర్నాలు చేయడం కానీ మరి ఖచ్చితంగా చేస్తామని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాము. అంబేద్కర్ గారికి ఎందుకంటే ఈ యొక్క గుడ్డి ప్రభుత్వానికి మేల్కోవాలని ఒక పార్టీ ఆదేశము. ఈరోజు లగచర్లలో సొంతంగా ఓట్లు వేసి గెలిపించిన వారి చేతిలకు వేడిలు వేసిన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలేసి ఒక ప్రభుత్వము, ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ యొక్క రైతు వ్యతిరేక ప్రభుత్వము రైతులకు అనగతొక్కాలి, రైతుల భూములు లాక్కోవాలి, కేవలం వాళ్ళ సొంత అన్న తమ్ముళ్ళు అల్లుల పైన ఈ యొక్క ఫోకస్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి దయచేసి మీరు ఈ యొక్క అనుచిత వైఖరిని అవలంబిస్తా ఉన్నారో దానికి వీడనాడి తప్పకుండా వీళ్లకు బేషరతుగా విడుదల చేయాలని మేము BRS పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. బ్రిటిష్ పరిపాలన వేరే దేశం నుంచి వచ్చి పరిపాలిస్తున్నా, మళ్ళీ మన దేశంలో నుంచే పరిపాలిస్తున్నా అని నేను మన ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. మీరు ఎవరో మీకు వాళ్ళ యొక్క గొడవలు చెప్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి మరి జైళ్ళకు పంపించడము, ఇది ప్రజాపాలన, ప్రజాస్వామ్య దేశంలాగా అనిపించడం లేదు. ఇది ఎలా ఉంది అంటే నిరంకుశ పాలన. దీన్ని నిరంకుశ పాలన అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వము మన తెలంగాణలో నిరంకుశ పరిపాలనను జరుపుతుంది కాబట్టి మేము BRS
ప్రతి కార్యకర్త గట్టిగా దీన్ని ఎదుర్కొంటాము. ఇది మాత్రం మీరు గమనించి మా ఎస్టీ ఎస్సీ గిరిజనుల పైన కానీ మరి ఎవరిపైన కానీ ఇలాంటి దాడులు చేయొద్దు. వాళ్ళను వెంటనే విడుదల చేయాలి. వాళ్ళు కూలీనాలు చేసుకునే బతికే వాళ్ళు ఇంట్లో వాళ్ళ ఆధారాలు లేకుండా ఎవరైతే ఇంటిని పోషిస్తున్నారో వాళ్ళని తీసుకెళ్లి మీరు జైల్లో పెడితే వాళ్ళు ఎలా గడవాలి? వాళ్ళ ఇంట్లో మీరు గడిపిస్తారా? వాళ్ళని జైల్లో పెట్టి మీరు గడిపిస్తున్నారా? మరి ఏంటిది ఇది? దీనిపై మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాము. మీరు తక్షణమే విడుదల చేసి ఈరోజు మాకు మీరు గట్టిగా ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళని విడుదల చేయాలి. నరేందర్ రెడ్డి గారి కూడా తప్పు లేదు, ఆయనను కూడా విడుదల చేయాలి. మీరు ఎవరిని ప్రశ్నిస్తే వాళ్ళని వేయడము ఇది నిరంకుశ పాలన అని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, మేము ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం. 7 గ్యారెంటీలు మా మహిళలకే అన్యాయం జరుగుతుంది. ప్రతి వాళ్ళు ఇప్పుడు మీకు ఆపోజ్ గా ఉన్నారు. 2500 పెన్షన్ ఏడుంది? 2000 నుంచి 4000 పెన్షన్ అన్నారు, ఏడుంది? కళ్యాణ్ లక్ష్మి అని, షాది ముబారక్ అని, గోల్డ్ అన్నారు. మరి కాలేజ్ పిల్లలకు యువ సైనికులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కేంద్రంలో అదానీ ప్రభుత్వం నడుస్తుంది, మోడీ అండ్ అదానీ. రాష్ట్రంలో అదానీ ప్రభుత్వం నడుస్తుంది, రేవంత్ రెడ్డి అదానీ. మీరందరూ ఆలోచన చేసుకున్నారు. ఈరోజు లక్షలలో భూములు ఎవరి కోసం? అదానీ కోసం, రేవంత్ రెడ్డి అల్లుని కోసం ఈ యొక్క భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్న సమయంలో మరి అక్కడ ఉన్న నా లంబాడి సోదరులు, దళిత బిడ్డలు, బీసీ బిడ్డలకు అందరికీ కూడా బలవంతంగా వాళ్ళ భూములు లాక్కోనికే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళందరూ తిరగబడితే వాళ్ళ మీద ఈరోజు 307 సెక్షన్ కేసులు కానీ, దాడి చేసిన కేసులు కానీ పెట్టి ఈ రోజుకి 36 రోజులు అవుతుంది. మరి వాళ్ళను ఇప్పటిదాకా వదిలిపెట్టకపోవడం ఎంత నీచమైన పాలననో మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ప్రజా పాలన అన్నాడు. ఇది ప్రజా పాలన కాదు, ఇది రాక్షస పాలన, ఇది సంఖ్యల పాలన అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. నిన్నగాక మొన్న ఒక రైతుకు గుండె నొప్పి జరిగితే మరి ఆయనను సంఖ్యలు వేసుకొని దవాఖానకు, హాస్పిటల్కు తీసుకుపోయిన దుస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. కాబట్టి ఒక్కటే ఈ ప్రభుత్వంతో డిమాండ్ చేస్తున్నాం, వెంటనే లక్షల రైతులకు, లంబాడి బిడ్డలకు, దళిత బిడ్డలకు, బీసీ బిడ్డలకు వెంటనే ఈ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పి వాళ్ళను విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, రేవంత్ రెడ్డి మీరు ఏవైతే నాటకాలు ఆడుతుండ్రో మీ అల్లుని కోసం, అదాని కోసం, అవి నడవయి తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి శక్తులకు రానియమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి కేంద్రంలోనేమో రాహుల్ గాంధీ నో అదాని నో అదాని అని దేశమంతా తిరుగుతుంది, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం రాదాని రాదాని అని పిలుస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఇది మనం 10 సంవత్సరాలు రైతులను కడుపులో పెట్టుకొని చూసుకున్నాం, అన్ని రకాల ఆదుకున్న ప్రభుత్వం మనది. కానీ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా ఏ వర్గ ప్రజలు, అటు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మైనార్టీలు కానీ. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।